సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారం కోల్పోతున్నాము అని చెప్పి భయపడిపోయి మళ్ళీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పైన విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామని అనుకుంటా ఉన్నామేమో. జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతో ప్రజల మధ్యలోకి వచ్చి తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని వాడుకుని నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలను దూరం చేశారు. ఆ రోజున నిజంగా మీకు అనుమానాలు ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల నుంచి మీరేం పీకుతా ఉన్నారు, ఎందుకు విచారణ జరపలేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ రోజున రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటమే రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక అని చెప్పి కలిసి పనిచేయటానికి మళ్ళీ ప్రజల మధ్యకు వస్తూ ఉంటే భయపడిపోయి నీ పార్టీలో ఉన్నటువంటి నేతలే మిమ్మల్ని చేత్కరించుకొని ప్రజా ఆగ్రహాన్ని భరించలేక మళ్ళీ మీరు అధికారంలోకి రావటం కష్టం అని చెప్పి అర్థమైపోయి ఒక్క అవకాశం ప్రజల్ని అడిగావయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి, ఒక్క అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం ఇచ్చినందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుతో కొట్టుకుంటా ఉన్నారు, ఇతనికి ఎందుకు అధికారం ఇచ్చామా అని చెప్పి. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు మీ పరిపాలనని. మీ పార్టీ నాయకులందరూ కూడా నమ్మకం పోయింది మీ మీద అని బయటకు వచ్చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. అదే నిజమైతే రిలయన్స్ సంస్థతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నిందని మాట్లాడిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిలయన్స్ అధినేతని, ఆ రిలయన్స్ సంస్థలో పనిచేస్తున్నటువంటి నట్వానీని రెడ్ కార్పెట్ వేసి ఎదురెళ్ళి ఆహ్వానించి నువ్వు అతనికి రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టింది వాస్తవం కదా ఈ రాష్ట్రం నుంచి? ఎందుకు ఇంకా సిగ్గుండాలి నీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేయటం కాంగ్రెస్ పార్టీ మీద? రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి మీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు మళ్ళీ మార్పు కావాలి, కాంగ్రెసే రావాలి అని కోరుకుంటా ఉన్నారు. మీరు అధికారంలోకి రాకముందు పాదయాత్రలో కేంద్రం మెడలు వంచైనా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తాము, కృషి చేస్తాము అని చెప్పి మాట ఇచ్చారు. ఏమైపోయింది? ఇప్పటి వరకు ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరెళ్ళి కేసులకు భయపడి లోపాయకారి ఒప్పందాలు పెట్టుకుని బీజేపీతో కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో భూ కబ్జాలకు పాల్పడి దోపిడీలు చేసుకుని ప్రజల్ని హింసించటమే కాదు, ఏడిపించటమే కాదు, ప్రతిపక్ష పార్టీల పైన కుట్రలు చేసి కేసులు పెట్టి భయపెట్టి అధికారం చలాయిస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉంటుంది, అభివృద్ధి చేస్తాను ముఖ్యమంత్రి అయితే అని మాట ఇచ్చి ఇప్పుడు వాళ్ళని రోడ్లు పాలు చేసావు, రాజధాని లేకుండా చేసావు ఈ రాష్ట్రానికి. రాజశేఖర్ రెడ్డి గారి కళ పోలవరాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి ఇంతవరకు కూడా నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని పూర్తి చేయవు. ఒక పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే, ప్రైవేటుకరం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకుంటా ఉన్నాం. వెనకబడిన ప్రాంతాలకు నిధులు తీసుకురావాలని కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కానీ, కొత్తగా పరిశ్రమలు రావాలి అంటే భయపడిపోతా ఉన్నాయి. ఎక్కడ నువ్వు బెదిరిస్తావో, వాళ్ళకున్న ఆస్తులు దోచుకుంటావో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రాకపోవటం వల్ల, రాష్ట్రం అభివృద్ధి జరగకపోవటం వల్ల యువత ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు పోయి కూలి పనులు చేసుకుంటున్నారయ్యా. సిగ్గుండాలి నీకు. ఏ చెల్లి అయితే నీ కోసం నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నీకు అండగా నిలబడి నీ పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చి అధికారంలోకి తీసుకురావడానికి కారకురాలైందో అదే చెల్లిని కనీసం పట్టించుకోకుండా వదిలిపారేశావు. ఆమె కూడా పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడించావు. ఆమె ఆడపిల్ల అయినా సరే చాలా ధైర్యంగా ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలకు అనుగుణంగా పోరాటం చేస్తూ పాదయాత్రలు చేసి చాలా మొండిగా ఒక బలవంత మహిళగా ఈ రోజున ప్రజల్లో నిలబడి తను
ప్రజలకు సేవ చేయాలి అనుకుంటా ఉంటే ఆడపిల్లకు కూడా భయపడినటువంటి నువ్వు ఈ రోజున మళ్ళీ దాన్ని అవకాశంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లుతావా? జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారేమో మిమ్మల్ని చూస్తా ఊరుకుని భయపడి మీరేం మాట్లాడినా సరే వాళ్ళు టీడీపీ వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారేమో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన కానీ గాంధీ కుటుంబం గురించి కానీ పిచ్చి మాటలు మాట్లాడితే, తప్పుడు ప్రచారాలు చేస్తే జాగ్రత్త, హెచ్చరిస్తా ఉన్నాం. నీ ఇంటికి వచ్చి కొట్టడం మాకు ఒక లెక్క కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నావు, జాగ్రత్తగా వ్యవహరించు. మరొక అవకాశం అనేది నీకు రాష్ట్ర ప్రజలు ఇవ్వట్లేదు. ఇప్పుడు మిగిలిన రోజులైనా మర్యాదగా ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడిపి కొంచెం మంచి పేరన్నా తెచ్చుకో. రాజశేఖర రెడ్డి గారి పేరుని సర్వనాశనం చేసి ఆనాడేమో రాజశేఖర రెడ్డి గారి చావుని ఆయన ఫోటోని పెట్టుకుని ప్రజల్లోకి వస్తావా? ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రమే పెట్టుకుంటావు. రాజశేఖర రెడ్డి గారి ఫోటోను కూడా తీసి పారేసావు కదా నువ్వు. రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా తలవట్లేదు కదా. ఏ పథకానికి కూడా నువ్వు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా పెట్టట్లేదు కదా. అనేక సార్లు చెప్పాం మేము, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేమందరం రాజశేఖర రెడ్డి గారి వారసులం. నువ్వు కేవలం ఆయన ఆస్తికి మాత్రమే హక్కుదారుడివి. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకున్నది వాస్తవం కదా. నీ పైన ఈడీ కేసులు ఎందుకున్నాయి? నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? అయినా సరే ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని ఈ రోజున అంగన్వాడీ మహిళలందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.